సారాంశమని ప్రబోధించే ఆస్థానాయ మగ్దుముల్లాహి అలియాస్ అమీన్పీట్ దర్గా మరియు పెద్ద దర్గాకి చాదర్ సమర్పణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిరథులు మహారథులు శ్రీ 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 గౌరవనీయులైనటువంటి మన కడప జిల్లా మన కడప ఎమ్మెల్యే శ్రీ ఆర్ మాధవిరెడ్డి మేడం గారికి మరియు పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీ ఆర్ శ్రీనివాసులరెడ్డి గారికి మరియు స్థితప్రజ్ఞుడైనటువంటి మన కడప జిల్లా కలెక్టర్ శ్రీ చెరుకూరి శ్రీధర్ గారికి ఆర్డీఓ గారికి ఆర్డీఓ ఎడ్విన్ గారికి మరియు కమిషనర్ గారు శ్రీ మనోజ్ రెడ్డి గారికి మరియు మన మైనార్టీ శాఖ మంత్రులు గారి తనయుడు శ్రీ ఫిరోజ్ గారికి ఇక్కడ విచ్చేసినటువంటి నాయకులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు మరియు ధన్యవాదాలు। ఈ రోజు మనం చాదర్ సమర్పించే గురువు గారు 83 సంవత్సరాల తన జీవితంలో 63 సంవత్సరాలు కేవలం తపస్సులోనే గడిపి మహా తపస్విగా ఆయన ఖ్యాతి గడించడం జరిగింది। మరియు ఈ గురువు గారు ఖండ యోగాసనము మరియు పరశువేది విద్య తెలిసినటువంటి మహా యోగి। ఈ గురువు గారు కుల మతాలకు అతీతంగా మానవత్వమే సర్వమత సారాంశం అని ప్రబోధించి అందరి యొక్క కష్ట సుఖాల్లో విరివిగా పాల్గొని వారి జీవితాల్లో సౌభ్రాతృత్వాన్ని శాంతిని ప్రసాదించి ప్రతినిత్యం లోక కళ్యాణం కోసం పరితపించి పరమపదించినటువంటి మహానుభావుడు హజరత్ ఆరిఫుల్లా హుసేని చిల్లాకష్ రహమతుల్లాహి అలైహి వారు। ఇటువంటి మహానుభావుడి యొక్క ఉరుసు సందర్భంగా చాదర్ సమర్పణ కోసం ఇచ్చేసినటువంటి తమరందరికీ మరియు ప్రభుత్వం తరఫు నుంచి మన శ్రీ గౌరవనీయులైన మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన కడప ఎమ్మెల్యే శ్రీ మాధవిరెడ్డి గారైతేనేమి మన మన శ్రీనివాసులరెడ్డి గారైతేనేమి మరియు మన కలెక్టర్ గారైతేనేమి కమిషనర్ గారైతేనేమి ఆర్డీఓ గారైతేనేమి వీరందరూ జిల్లా అధికార యంత్రాంగాన్ని అందరినీ ఈ ఉరుసు దిగ్విజయంగా జరగాల, ఈ ఉరుసు కడప ఉరుసు ఒక పండుగలాగా జరగాల అని చెప్పి కడపలో దేదీప్యమానమైనటువంటి ఎలక్ట్రిక్ కాంతులతో కడపని ఒక కడప పండుగ లాగా చూపించి అందరూ బాగుండాలా, అందరిలో మనం ఉండాలా అనే సందేశాన్ని ఇస్తూ మానవత్వమే సర్వమత సారాంశమని చాటి చెప్పినటువంటి ఈ పుర ప్రముఖులందరికీ నేను సభాముఖంగా శిరస్సు వచ్చి మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। ఇకపోతే ఇప్పుడు చాదర్ కార్యక్రమానికి పూనుకునే ముందు మన దర్గా తరఫు నుంచి దర్గా పవిత్ర వస్త్రంతో మా దర్గా యొక్క సెక్రటరీ సయ్యద్ గౌస్ గారిని మన శ్రీనివాసులరెడ్డి గారికి దర్గా వస్త్రాలతో సత్కరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను। మన కుతుబుద్దీన్ గారిని మన జిల్లా కలెక్టర్ గారికి దర్గా వస్త్రంతో అలంకరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం।